ఎంజీరావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీరావు గారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా బహిరంగంగా మన నాయకులు, మన ఆర్మీ అధికారులు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ప్రపంచ పటం నుంచి తుడిచేస్తాం పాకిస్తాన్ని అని చెప్పి ద్వివేది భారత ఆర్మీ చీఫ్ హెచ్చరిస్తూ ఉంటే, పాకిస్తాన్ని రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి కూడా వార్న్ చేస్తూ ఉన్నారు, గీత దాటితే మీ దేశం గల్లంత అవుతుంది అని చెప్పేసి. సో ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఇప్పటివరకు 5 యుద్ధాలు జరిగాయి భారత్ పాకిస్తాన్ల మధ్య. 5 యుద్ధాల్లో కూడా భారతే గెలిచిన పరిస్థితి. అంటే 6వ యుద్ధం కూడా రాబోతోందా? 6వ యుద్ధం కూడా అనివార్యమా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు మనం భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ పరిణామాలు చూస్తే చాలా తీవ్రంగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుందన్నమాట. మీరు అన్నట్టు ఇప్పుడు భారతదేశం 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్తో ఇప్పటివరకు 5 యుద్ధాలు చేశాం. ఈ 5 యుద్ధాలు చేసినప్పుడు ఎప్పుడూ కూడా భారతదేశ ఆర్మీ, భారతదేశ రాజకీయ నేతలు, అదేవిధంగా వ్యూహకర్తలు, అజిత్ దోవల్ లాంటి వ్యూహకర్తలు ఎప్పుడూ కూడా బహిరంగంగా యుద్ధానికి సంబంధించిన స్టేట్మెంట్లు ఇవ్వలేదు. ఇంతటి తీవ్రమైన స్టేట్మెంట్లు ఇప్పుడు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇండియా అనేది ఒక చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది, అంతర్జాతీయ చట్టాలకి లోబడి ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎప్పుడు వార్ మోంగరింగ్ కంట్రీ, మేము యుద్ధానికి రెడీ అన్నట్టు ఉండదు. ఎందుకంటే వాజ్పేయి, మోడీ, అదేవిధంగా నెహ్రూ ఇలాంటి వాళ్ళు చెప్పింది ఒక పెద్ద రికార్డు ఉంటుంది అనమాట ఇండియన్ సివిలైజేషన్. ఎందుకంటే ఫర్ ది లాస్ట్ 5000 years ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ అదర్ కంట్రీ, నెవర్ కోవేటెడ్ ఫర్ ది అదర్స్ టెరిటరీ అనే ఒక పదం ఉంటుందండి. గత 5000 సంవత్సరాల నాగరికత చరిత్రలోనే ప్రపంచంలో ఏ దేశానికి చరిత్ర ఒకటి భారతదేశానికి ఉంది. ఏంటి? 5000 సంవత్సరాల్లో ఏ దేశాన్ని అటాక్ చేయలేదంట. ఏ దేశాన్ని కూడా అటాక్ చేయలేదు. కనీసం స్విట్జర్లాండ్కి కూడా ఇలాంటి హిస్టరీ లేదు. అమెరికాకి, చైనాకి ఎవ్వరికీ లేదు హిస్టరీ. అంతటి చరిత్ర ఉంది. భారతదేశం ఎప్పుడూ కూడా ఒక దేశాన్ని ముందే అటాక్ చేయలేదు. ఎవరైనా అటాక్ చేస్తే కాపాడుకుంది. గత 5 యుద్ధాల్లో, భారత పాక్ యుద్ధాల్లో పాకిస్తాన్ అటాక్ చేసిన తర్వాతే మనం అటాక్ చేశాం. కానీ ఇప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది. గత వారం రోజులుగా చూస్తే మన రాజ్నాథ్ సింగ్ గారు చూడండి, రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్తున్నారు? మీరు సర్క్రీక్ దగ్గర అతిగా చేస్తే సర్క్రీక్ ద్వారానే కరాచీ రూట్ ఉంటుంది, మేము ఆక్యుపై చేసుకుంటున్నామని రక్షణ శాఖ మంత్రి గారు హెచ్చరించడం జరిగింది పాకిస్తాన్ని. తర్వాత ఆర్మీ చీఫ్ ద్వివేది చెప్తున్నారు, నువ్వు వెంటనే ఒక అడుగు ముందుకేసేశారు, నువ్వు వెంటనే టెర్రరిజాన్ని ఆపకపోతే చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుందని పాకిస్తాన్కి చాలా సీరియస్ వార్నింగ్ రాజస్థాన్ నుంచి ఒక ఆర్మీ క్యాంప్ నుంచి ఇవ్వడం జరిగింది ఆర్మీ చీఫ్ ద్వివేది గారు. మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు, ఆపరేషన్ సింధూర్లో 6 ఫైటర్స్ నుంచి పడేసాం, C-17 హెర్క్యులస్ లాంటి ఫైటర్స్ని పడేసాం పాకిస్తాన్, JF-10, 17, తర్వాత F-16 ఫైటర్స్ని కూల్చేసాం. భయంకరమైన లోటు పాకిస్తాన్కి వచ్చింది. మోకాళ్ళ మీద నిలబడ్డాం. ఎలాంటిది మళ్ళా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ సింధూర్ ఉంటే మామూలుగా ఉండదని ఎయిర్ చీఫ్ మార్షల్ హెచ్చరించడం జరిగింది. నేవీ చీఫ్ మాట్లాడడం జరిగింది. అంతకుముందు మోడీ ఆధ్వర్యంలోనే మోడీ గారే చాలాసార్లు ఆపరేషన్ సింధూర్ ఎండ కాలేదు, మళ్ళీ వస్తే ఘోరంగా ఉంటుందని మోడీ డైరెక్ట్ ప్రధాని గారే మాట్లాడడం జరిగింది. ఎప్పుడు జరగలేదండి, ఎంత తీవ్రంగా అటాక్ ఇవ్వలేదు. ఎందుకు పాకిస్తాన్ అంత తీవ్రంగా హెచ్చరిస్తున్నారు అంటే, సమ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏంటంటే పాకిస్తాన్ అనేది ఇప్పుడు భారతదేశంతో ఇంకో యుద్ధం చేయవలసిన అనివార్య పరిస్థితిలో పడిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భారతదేశం కూడా పాకిస్తాన్తో యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన ఒక అవసరం వచ్చేసింది. అంటే భారత్ పాకిస్తాన్ల మధ్య 6వ యుద్ధం అనివార్యం. చూసుకోండి ఎందుకు అంటే, పాకిస్తాన్లో పరిస్థితులు చూడాలి. 7,96,000 చదరపు కిలోమీటర్లో 25 నుంచి 30 కోట్ల మంది ప్రజలకి ఈరోజు నీళ్లు లేవు. సింధు నది యొక్క ఉపనదుల కింద చూస్తే బియాస్, రావి, సట్లే, జేలం లాంటి రివర్లని సింధు నది నుంచి 6 రివర్లు, ఉపనదులు మొత్తం నది వాటర్ని అక్కడికి ఆపేశాం. అంటే నెహ్రూ ఆధ్వర్యంలో జరిగిన 1960లో జరిగిన తర్వాత సింధు నది ట్రీటీని ఈరోజు ఆపేశాం. సింధు నది జలాలు పాకిస్తాన్కి వెళ్ళడం లేదు. కరువు తాండవిస్తుంది. పాకిస్తాన్ పరిస్థితి ఘోరం.
సింధు ప్రావిన్స్ నుంచి పంజాబ్ ప్రావిన్స్లు యుద్ధ వాతావరణం అక్కడ నెలకొంది. రైతుల మధ్య 20 కోట్ల మంది రైతులు ఈరోజు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఆర్మీ అదేవిధంగా పొలిటికల్ రాజకీయ నేతల మీద తిరుగుబాటు ధోరణి ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇప్పటికే ఆర్మీ పాలన రావాలండి అసీం మున్నీర్, కానీ ప్రజలు ఒప్పుకోవడం లేదు. ఎక్కడ తిరుగుబాటు చేస్తారని జన్జెడ్ లాంటి మూమెంట్లు వస్తాయని ఆర్మీ కాస్త వెనక్కి జంకుతుంది. ఎందుకంటే అక్కడ షహబాజ్కి అసలు అధికారమే లేదు, కానీ ఆర్మీ ముందుకు రాలేకపోతుంది. ఎవ్వరు అధికారంలోకి వచ్చినా ప్రజలు ఊరుకోరు, ఎందుకంటే వాళ్ళ వల్ల ఇప్పుడు సింధు నది జలాలు ఆగిపోయినాయి. పీఓకేలో భయంకరమైన ప్రొటెస్టులు జరుగుతున్నాయి. బలూచిస్తాన్లో తిరుగుబాటు, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ పఖ్తునిక్వాలో టీపీపీ మీద అటాకులు రీసెంట్గా చూసాం పాక్ ఆర్మీ. సో ఇంతటి వాతావరణ పరిస్థితి, యుద్ధ వాతావరణం. సో ఇలాంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు దాకా వాళ్ళు రగిల్చిన ఒక అగ్ని ఉంది, బడబాగ్యం లాంటిది. అది ఏంటంటే ఒక వాల్కానిక్ ఎరిప్షన్ అనమాట. అదేంటంటే భారత వ్యతిరేకత లేపారు. ఇప్పుడు ఆ భారత వ్యతిరేకతతోనే యుద్ధం చేసి ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేయాలి. సో భారతదేశ పరిస్థితికి అనుకూలంగా చూస్తే ఇక్కడ రైజ్ అవుతుంటే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితులతో భారతదేశంతో యుద్ధం చేస్తేనే దానికి అస్తిత్వం అనే టైప్లో వాళ్ళకి వచ్చేసింది. రైతులు ఎవరు ఊరుకోవడంలే. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేయాలి. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఎందుకు యుద్ధం రాబోతుంది అని ఇండియా ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే అక్కడ తీవ్రవాద దళాలు జేఈఎం, లష్కర్ ఈ తోయిబా, ఈ హఫీజ్ సయ్యద్, మసూద్ అజహార్ ఇలాంటి తీవ్రవాద సంస్థలు 100కు పైగా తీవ్రవాద సంస్థలు మనకు తెలిసిన ఒక డజన్ పేరు మోసినవి అనమాట. ఇప్పుడు 10 లక్షల మంది దాకా తీవ్రవాదులు ఉన్నారు. పీఓకే నుంచి సింధు పంజాబ్ ఇక్కడ వరకే. వీళ్ళందరూ ఈరోజు భారత్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. అవమానం భారంతో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఫండింగ్ ఉంది, అన్నీ ఉంది, తీవ్రవాద స్థావరాలు ఉన్నాయి. భారత్ మీద యుద్ధం వాళ్ళు అటాక్ చేస్తే ఇప్పుడు ఇంకా మనం చేయవలసింది ఓన్లీ యుద్ధం మాత్రం. అది అదాంపూర్లో మోడీ ప్రకటించడం జరిగింది. ఒక్క బుల్లెట్ పేలినా మా నుంచి వచ్చే బ్రహ్మోస్ మిసైల్స్ మాత్రమే, కాబట్టి యుద్ధం తప్పదు అని. అంటే పాకిస్తాన్ ఏదో ఇది తీవ్రవాద దళాల వల్ల కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదో విధంగా పాకిస్తాన్ మనతో యుద్ధానికి వస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చెప్పడం జరుగుతుందండి. మనం చూస్తే అల్యూడింగ్ టు ది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడడం అంటే అది సామాన్యంగా ఇండియా లాంటి దేశాల్లో జరగదండి. ఎక్కడ ఇజ్రాయెల్ పాకిస్తాన్లో జరుగుతుంది ఏమనంటే యుద్ధం కోసం మాట్లాడడం. ఇండియాలో సాధారణంగా యుద్ధం కోసం పెద్ద పెద్ద నేతలు మాట్లాడరు, ఎందుకంటే అంత తీవ్రంగా అక్కడ ఇండో పాక్ బోర్డర్లో యుద్ధ వాతావరణం ఉంది. ఎక్స్పెక్ట్ చేసే ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి అదేవిధంగా ఇండియాలో చూస్తే ఇండియాలో ఎలా ఉందంటే ఈరోజు మోడీ గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. అల్ట్రా నేషనలిస్ట్ ప్రభుత్వం అంటారు. దీని ఏంటంటే జాతీయవాద ప్రభుత్వం. జాతీయవాద ప్రభుత్వం అంటే మోడీ జాతీయవాది, అల్ట్రా నేషనలిస్ట్ అంటారు. వీళ్ళకి జాతీయవాదం ఎక్కువ ఉంటుందన్నమాట, కొంచెం నేషనలిస్ట్ పార్టీ అవ్వడం వల్ల. ఆ జాతీయవాదం ఎక్కువగా ఉండే అటు పీఓకే సేకరించుకోలేదు. ఆపరేషన్ సింధూర్ అయినా 4 రోజుల్లో యుద్ధాన్ని విరమించడం ఒక రకమైన అసంతృప్తి ఒకటి ఉందన్నమాట. తర్వాత ఆయన రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఆయన ఒకప్పుడు నెహ్రూ ఇందిరాలని ఆయన అధిగమించాలి. సో ఆయన కూడా తను ఏంటో నిరూపించుకుందాం, పాకిస్తాన్కి అసలైన గుణపాఠం చేద్దాం, పాకిస్తాన్ అంతం చేద్దామన్నట్టే ఉంది. కాబట్టి భారత్ కూడా దానికి అనివార్యంగా సిద్ధపడిపోయింది. అనివార్యమైన యుద్ధం భారత్ పాక్ల మధ్య 6th వార్గా రాబోతుంది. నా దృష్టిలో ఇదే చివరి వారు కూడా. ఎంజీ రావు గారు, ఇప్పటివరకు 5 యుద్ధాల్లో భారత్ పాకిస్తాన్ని ఓడించింది. ఒకసారి అయితే బంగ్లాదేశ్ని విడదీసి అంటే దేశాన్ని విడదీసిన పరిస్థితి. అయినా కూడా ఒక పగబట్టిన పాముల పాకిస్తాన్ భారత్లో అల్లకల్లోలను సృష్టించేందుకు ఉగ్రవాద దాడులు చేసేందుకు భారత అస్తిత్వాన్ని అస్థిరపరిచేందుకు రకరకాలమైన ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు పాక్ అంతం భారత అస్తిత్వానికి అనివార్యమా అంటే ఏం చెప్తారు? ఒకవేళ 6వ యుద్ధం జరిగితే అదే చివరి యుద్ధమా? ఎస్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది భారత అస్తిత్వానికి పాక్ అంతం అనివార్యం. ఇది మనకి గుణపాఠం చెప్తుంది. చాలా పెద్ద గుణపాఠం అండి, చాలా పెద్ద విషయం. భారతదేశం 1947లో స్వతంత్రం సంపాదించుకున్నప్పటి నుండి తన పునరుజ్జీవన ప్రగతి పదంలో ముందుకెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ గ్రోయింగ్. ఓకే, ఒకప్పుడు దీని పూర్వ వైభవం అంతా పోయింది అనమాట. ఎంతంటే ఇటు బ్రిటిష్ వాడు వచ్చేటప్పటికి 1600 సంవత్సరంలో బ్రిటిష్ వాడు వచ్చేటప్పటికి ప్రపంచ జీడిపిలో 30% జీడిపితో ప్రపంచంలో సూపర్ పవర్గా ఉండేది. బ్రిటిష్ వాడు వెళ్ళే నాటికి కడు భేద దేశం అయిపోయింది. నెహ్రూ మాటల్లో చెప్పాలంటే ట్విస్ట్ విత్ డెస్టినీ. కానీ 1947 నుంచి ఎంతో చక్కగా చాకచక్యంగా ఆర్థిక అన్ని ప్రణాళికల్లో ముందుకెళ్తూ ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెళ్తాం.
కానీ మనం సాధించవలసింది చాలా ఉంది 1947 నాటికి. సో డెవలప్డ్ కంట్రీ అవబోతుంది, అంటే పునరుజ్జీవనం రాబోతుంది, అంటే భారత పూర్వ వైభవం సంతరించుకోబోతుంది. కానీ ఇటు పాకిస్తాన్ అనేది మనకి చాలా చాలా పెద్ద ఆపదగా తయారైపోయింది. అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనమాట. మనం సర్వైవ్ అవ్వాలంటే పాక్ అంతం అవ్వాలి. ఎందుకంటే పాకిస్తాన్ 1947లో దేశ విభజన తర్వాత ఏర్పడింది మతతత్వం మీద, ద్విజాతి సిద్ధాంతం, మహమ్మద్ అలీ ప్రబోధించిన ద్విజాతి సిద్ధాంతం. వాళ్ళు ఎంతసేపు ఇండియా అంటే పగ, ఇండియాని సర్వనాశనం చేయడానికే పాకిస్తాన్ పుట్టించాడు కూడా బ్రిటిషోడు. ఈ విషయం మనకు తెలుసు, డివైడ్ అండ్ రూల్లో భాగంగా వచ్చింది. సో మహమ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతం చాలా చాలా డేంజరు. అందుకనే పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఆర్మీ పాలనలో ఉంటుంది. ఎందుకంటే భారత వ్యతిరేకత పగతోనే రగిలిపోతూ ఉంటుంది. కానీ అందుకనే ఒక దేశంగా ఉండదు, అది ఒక రోగ్ నేషను, అది ఒక ఫెయిల్డ్ స్టేట్. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ఫెయిల్ అయిపోయింది. కానీ అణ్వస్త్ర దేశం. ఈరోజు భారతదేశం తన పూర్తి శక్తి సామర్థ్యాలకు అనుకూలంగా ప్రపంచ పవర్స్ మధ్యలో ఉండవలసిన స్థానం ఇది. ఒక రష్యాతోనూ, చైనాతోనూ, అమెరికాతోనూ, యూరోపియన్ యూనియన్తోనూ, జపాన్ లాంటి దేశాలతో పూర్తిగా పోటీ పడగలిగినంత పూర్తి శక్తి సామర్థ్యాలు ఉన్న భారతదేశానికి ప్రపంచంలో రావాల్సిన కీర్తి రావడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అండి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను, భారతదేశం ఎంతసేపు ఇప్పుడు అమెరికా మాట్లాడింది అనుకో, ట్రంప్ ఏం చేస్తాడు, పాకిస్తాన్ కార్డు ఉపయోగిస్తాడు. అసిమ్ మున్నీర్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో సెప్టెంబర్ 26, 29 దాకా మనకు ఒకటి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరిగింది. అక్కడ ఒక పాకిస్తాన్ ప్రధాని వచ్చి భారత్ మీద కారాలు మిరియాలు నూరితే, ఎడ్గాను కారాలు మిరియాలు నూరితే, ఇండియా ప్రపంచ విషయాలు మాట్లాడవలసిన ఒక శక్తివంతమైన దేశం, భారత విదేశాంగ మంత్రి అక్కడ పాకిస్తాన్ కోసం మాట్లాడవలసి వచ్చింది. సో మనం అంటే ఏంటి, దక్షిణ ఆసియా, సౌత్ ఏషియా పరిధిలోనే భారతదేశాన్ని అలా కట్టి పెట్టేశారన్నమాట పాకిస్తాన్ అక్కడ తయారు చేసి. చైనా కూడా ఏం చేస్తుంది, పాకిస్తాన్ ట్రంప్ కార్డు ఉపయోగించి భారతదేశాన్ని సౌత్ ఏషియా దాటనివ్వడం లేదు. పాకిస్తాన్కి దాన్ని అణ్వస్త్ర దేశం చేసింది. ఏది, చైనా పాక్ని అణ్వస్త్ర దేశం చేసింది. చైనా భారత్ని ఇక్కడే పెట్టి ఉంచుతుంది. అదేవిధంగా అమెరికా కోల్డ్ వార్ టైం ప్రత్యేక యుద్ధ సమయంలో, తర్వాత ఇప్పుడు ట్రంప్ పాకిస్తాన్ని ఒక కార్డుగా ఉపయోగించి, ఒక శత్రువుగా ఉపయోగించి ఇండియాని అక్కడ నుంచి దాటడంలో బేరసారాలు ఉపయోగిస్తారు. చూసారు, ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి ఉన్న ఇటు పాకిస్తాన్తోనే మనం కొట్టుకుంటున్నాం. పాకిస్తాన్తో హైపనైజేషన్ అంటారన్నమాట. ఈ హైపనైజేషన్లో సౌత్ ఏషియా దాటి మనం ప్రవర్తించాలి. అంటే పాకిస్తాన్ అంత డేంజర్. ఈరోజు ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్ అండి. ఎవ్వరూ దీన్ని ఆపలేరు. కాలచక్రంలో ఇది సూపర్ పవర్ అవ్వి తీరాల్సింది, అవుతుంది కూడా. దానికి జనాభా అనేది, డెమోక్రసీ అనేది, డైవర్సిటీ వైవిధ్యం అనేది, న్యాచురల్స్ ఈ రీసోర్సెస్ అనేవి, అది సూపర్ పవర్ అయిపోతుంది. చైనాని, అమెరికాని మనం అధిగమించేస్తున్నాం. కానీ పాకిస్తాన్ అనేది ఒక గుదిబండ, చాలా దారుణమైన ఒక ముళ్ళ కంపల తయారైందనమాట. దీని అంతం అనివార్యం. అప్పుడే మన అస్తిత్వం నిలుపుకోగలుగుతాం. ఎందుకంటే పాకిస్తాన్ భారత్లు 1947లో ఏర్పడిన తర్వాత 5 యుద్ధాలు చేశాయి. చూడండి, 1947 యుద్ధంలో మనం ఓడించాం. తర్వాత 1965 యుద్ధంలో లాహోర్ దాకా వెళ్ళి లాల్ బహదూర్ శాస్త్రి చేతిలో ఓడగొట్టాం దాన్ని, అయూబ్ ఖాన్ వాళ్ళు ఉన్నప్పుడు. తర్వాత 1971లో ఇందిరా పాకిస్తాన్ ఓడించడమే కాదు, బంగ్లాదేశ్ని 2 ముక్కలు చేసేసింది కూడా. ఏది, పాకిస్తాన్. అయినా పాకిస్తాన్ తను రగులుకోవడం, విష సర్పాన్ని విసరడం మానలే. మళ్ళీ 1990 వాజ్పేయి టైంలో 1999లో కార్గిల్ యుద్ధం చేశాం. అయినా అది యుద్ధం మనం కాంక్ష రగులుతూనే ఉంటుంది. తర్వాత 2025లో యుద్ధం జరిగింది. తర్వాత అంతకుముందు బాలాకోటు, ఈ యూరి ఎయిర్ స్ట్రైక్ చేశాం. అంటే ఎన్నిసార్లు దాన్ని ఓడించినా, ఒక పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరీ యుద్ధం 13 సార్లు ఓడినా వాడు మళ్ళీ వచ్చినట్టు పాకిస్తాన్ వస్తూనే ఉంది. పాకిస్తాన్ ఉన్నంత వరకే భారతదేశ నాశనాన్నే కోరుకుంటుంది. ఇప్పుడు అది అణ్వస్త్ర దేశం, టెర్రరిస్తాన్, ప్రపంచానికే దారుణమైన పరిస్థితి అక్కడ. టెర్రరిస్టం, ఇట్స్ హోమ్ ఆఫ్ ది టెర్రరిజం. కాబట్టి శత్రుశేషాన్ని మిగల్చకూడదని చెప్తారు. భారతదేశం ఇంత చాకచక్యంగా, దౌత్యపరంగా, మిలిటరీ పరంగా సూపర్ పవర్ అవుతూ ఉంటే ఆర్థికంగా, అటు పాకిస్తాన్ పక్కన పెట్టుకుని, పక్కలో బల్లెం పెట్టుకుని మనం ఎలా ఉండగలుగుతాం? అది విష నాగు అండి. సో వెనోమస్ స్నేక్ అది. సో దాని అంతం అనివార్యం. ఇప్పుడు భారతదేశానికి చాలా పెద్ద గుణపాఠం. నిన్నగాక మొన్న మే 10వ తారీఖు లోపు 4 రోజుల యుద్ధంలో దాన్ని మోకాళ్ళ మీద నిలబెట్టాం. అందులో తిరగలేదు. ప్రపంచం అంతా ఒప్పుకుంది. వార్ఫేర్, ఇండియా యుద్ధ తంత్రాన్ని చూసి ఆశ్చర్యపోయింది. మరి 4 రోజుల యుద్ధాన్ని 4 రోజులు ముగిస్తే కేవలం మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ మేము ఇండియాను ఒడిదిచ్చేస్తామని మొదలెట్టారు. అటు చైనాతోనూ
ఇటు అమెరికా ట్రంప్తోనూ వాళ్ళు మళ్ళీ దౌత్యాలు నేర్పేసి మళ్ళీ యుద్ధానికి ప్రిపేర్ అయిపోతున్నారు. టెర్రరిస్టులు మళ్ళీ యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నారు, మళ్ళీ టెర్రరిస్ట్ స్ట్రైక్కి. మళ్ళీ ఎంతకాలం అండి ఇది భారతదేశం పాకిస్తాన్ భరించడం? ఇప్పటికి 80 సంవత్సరాల నుంచి భరిస్తున్నాం. కాబట్టి పాక్ అంతమే భారత అస్తిత్వానికి అనివార్యం. అప్పుడే సూపర్ పవర్ పాలిటిక్స్, ఇటు చైనా అమెరికా లాంటి సూపర్ పవర్ పాలిటిక్స్ ఇక్కడ పాకిస్తాన్ అడ్డాగా పెట్టుకుని భారత వ్యతిరేకతను క్రియేట్ చేయలేరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది బిగ్గెస్ట్ లెసన్ ఫర్ ఇండియా. ఇండియా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పాకిస్తాన్ అంతం చేయాల్సిందే. మన ఆర్మీ చీఫ్ మోడీ, రాజ్నాథ్ సింగ్ అన్నట్టు పాకిస్తాన్ మ్యాప్లో ఉండకూడదు. ఎప్పుడు అదే 6వ యుద్ధం జరగబోయేది, 6వ యుద్ధం ఇది అనివార్యం. నా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నా, భారత పాకుల మధ్య ఇంకో యుద్ధం అనివార్యం. ఇట్ ఈస్ కమింగ్ సూన్, త్వరలోనే. ఈ యుద్ధం అనేది, 6వ యుద్ధం అనేది ఆఖరి యుద్ధం అవ్వాలి. పాకిస్తాన్ అంతం అవ్వాలి. భారత అస్తిత్వానికి తిరుగులేని ఇటు చైనా అమెరికాలతో పోటీపడి ప్రపంచంలో మన ఉనికిని చాటుకుంటే ఇటు పాకిస్తాన్ లేనప్పుడే చాటుకోగలుగుతాం. ఎంజీ రావు గారు, భారత్ పాకిస్తాన్ ఈ 2 దేశాలు కూడా అణ్వస్త్ర దేశాలు. సో అణ్వస్త్ర దేశాలైన భారత్ పాక్ల మధ్య యుద్ధం అంటే 6వ యుద్ధం, మీరు చెప్తున్నట్టుగా చివరి యుద్ధం ఎలా ఉండబోతోంది? అండ్ ఈ సమయంలో పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం కాబట్టి భారత్ వార్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది, ఎలా ఉండాలి? ఎస్ అండి, ఇప్పుడు భారత్ పాక్ల మధ్య యుద్ధం అంటూ జరిగితే అది 6వ యుద్ధం అవుతుంది. ఈ 6వ యుద్ధం అతి భీకర యుద్ధం అవబోతుంది. కానీ మనం అనుకుంటాం, మొన్న పహల్గాం దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ని అటాక్ చేస్తే అది అణ్వస్త్రాలు పట్టుకొస్తుంది, అసలు భారతదేశాన్ని ఏం చేస్తో అని మనం భయపడ్డాం, గుర్తుపెట్టుకోవాలి. కానీ భారతదేశం ఎంత శక్తివంతమంటే కేవలం 4 రోజుల్లో ఒక అణ్వస్త్ర దేశమైన పాక్ని మోకాళ్ళ మీద నిలబెట్టాం. అది మన కళ్ళ ముందు చూసాం. కేవలం కొన్ని నెలల ముందు మాత్రమే, కొన్ని నెలలే అయ్యింది చూసారు. అది భారత యొక్క శక్తి. ఇప్పుడు ఇంకొక 6వ యుద్ధం జరిగితే, ఇంకొక యుద్ధం భారత పాకల మధ్య జరిగితే అది ఎలా ఉండబోతుందంటే, ఒకటే చెప్తున్నా, అది యుద్ధ భాషలో ఉంటుంది, స్విఫ్ట్ వార్ అవుతుందండి. చాలా షార్ట్ టర్మ్ వార్ అవుతుంది, చాలా స్విఫ్ట్ అనమాట, చాలా వేగవంతమైన. మొన్న మే 7 నుంచి 10వ తారీఖు 4 రోజులు యుద్ధం జరిగినట్టు కేవలం 3 నుంచి 10 రోజుల్లో ముగిసిపోతుందండి యుద్ధం. అంత యుద్ధతంత్రం చేస్తుంది. స్విఫ్ట్ అనమాట, అంటే షార్ట్ టర్మ్, చాలా సుదీర్ఘకాలం జరగదు, చాలా షార్ట్ టర్మ్, చాలా మంచి కొన్ని 3 నుంచి వారం రోజుల్లో జరిగిపోతుంది. కానీ ఈ యుద్ధం ఏదంటే టెక్నాలజికల్ బేస్డ్, అంటే సాంకేతిక యుద్ధం అవుతుంది. చూడండి, మొన్న సాంకేతిక యుద్ధం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు భారత్ పాక్ల మధ్య 6వ యుద్ధం జరిగితే అదే ఫైనల్ వార్ అవుతుంది. ఎందుకంటే భారతదేశం ఇది ఫైనల్ వార్ అవ్వడానికి అన్ని సిద్ధం చేసింది. ఈ యుద్ధం 2 రకాల యుద్ధ నీతులు ఉంటుంది. ఒకటి మిలిటరీ స్ట్రాటజీ, ఒకటి అయితే ఇది మన ఆర్మీ వ్యూహం అనేది ఒకటి ఉంటే, రెండోది దౌత్య వ్యూహం అనేది 2 ఉంటాయి. ఈ కేవలం 3 నుంచి 10 రోజుల యుద్ధాన్ని ముగించి పడేస్తారు. ఏ విధంగా అంటే, ఇంకా పాకిస్తాన్ అంటే 3 నుంచి 10 రోజుల పాక్ అంతం. మన ఆర్మీ చీఫ్ చెప్పినట్టు ఇక పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో ఉండదు. ఎలా చాలా దేశాలు అయినాయి అండి, ఇలా యుఎస్లేవే అని, చాలా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రియా అనేది కొన్ని దేశాలు ఉండేవి, అవన్నీ పోయినాయి. తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యం 1వ ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నో పోయినాయండి. బ్రిటిష్ సామ్రాజ్యమే అంతమైపోయింది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత. గుర్తుపెట్టుకోవాలి, ఇండియా పాకిస్తాన్ ఈ దేశాలన్నీ స్వతంత్రం వచ్చి. యుద్ధం అంటే ఒక పెద్ద పెద్ద మహా సామ్రాజ్యాలు కూలిపోతాయి. ఇప్పుడు 6వ యుద్ధం ఇండో పాక్ల మధ్య జరిగితే అది చివరి వారు పాక్ అంతం. ఏ విధంగా అంటే, ఇండియా ఆపరేషన్ సింధూర్లో వ్యూహాన్ని మళ్ళీ అమలు జరిగిద్ది. ఏంటది అమలు జరిపిద్ది అంటే ఏంటంటే, ఫస్ట్ టైము అది అణ్వస్త్రాలు అనేది దానికి బ్రహ్మాస్త్రాలు లాంటివి. కాబట్టి ఇండియా అణ్వస్త్రాల సైట్ల మీద అటాక్ చేస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే, అణ్వస్త్రాలు బయటికి తీసి ప్రయోగించాలి అంటే దానికి ఎయిర్ బేస్లు కావాలి. నూర్ఖాన్ ఎయిర్ బేసెస్ అనేది, తర్వాత రావల్పిండి దగ్గర, కరాచీ దగ్గర, చాగా హిల్స్ ఇలాంటి చోట ఈ ఎయిర్ బేస్లు సుమారు 1 డజన్ ఎయిర్ బేస్లు ఉంటాయండి పాకిస్తాన్లో. ఈ ఎయిర్ బేస్లు ఫస్ట్ నాశనం చేసేస్తారు. దేంతో అంటే బ్రహ్మోస్ మిసైలు, బంకర్ బర్స్ట్ బాంబర్స్తోనూ, తర్వాత వీటితోనూ మన ఎయిర్ క్రాఫ్ట్లు ఉపయోగించి మొత్తం పాకిస్తాన్ ఎయిర్ బేస్లు నాశనం అయిపోతాయి. ఎయిర్ బేస్లు నాశనం చేస్తే అణ్వస్త్రాలు బయటికి తీస్తే ప్రయోగించడానికి ఉండవు. ఇక మూడోది ఏంటంటే, ఆయన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వాళ్ళ రాడార్ సిస్టమ్ ఉంటుందన్నమాట. వాటిని మనం విమానాలు వాళ్ళకి వెళ్ళడం అనేది పసిగట్టే రాడార్ సిస్టమ్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేసేస్తారు. రాడార్లను నాశనం చేసేస్తే మన ఎయిర్ క్రాఫ్ట్లని, క్యారియర్లని, వాటిని ఎయిర్ క్రాఫ్ట్లని, యుద్ధ విమానాలను అది పసిగట్టలేదు. సో మన విమానాలు ఫ్రీగా మొన్న ఆపరేషన్ సింధూర్లో వెళ్ళి లాహోర్, ఇస్లామాబాద్ దాకా తిరిగేసి వచ్చేసిన వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. సో రాడార్ స్టేషన్ని నాశనం చేస్తారు.
ఎయిర్ బేస్ అంటే HQ-9 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేసేస్తాం. కాబట్టి ఇంకా దానికి నవనాడుల్ని చితక్కొట్టేస్తాం అనమాట. కాబట్టి మనం వెళ్ళి శత్రు భీకరంగా మనం ఏం చేయాలో చేసేయచ్చు అనమాట. మన ఆపరేషన్ సింధూర్లో అదే జరిగింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ నుంచి వచ్చే డ్రోన్ని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంటి ఇప్పుడు మనకి S-400 ఒకటి ఉంది, ఆకాశ్ అని ఒకటి ఉంది, IL-70 ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎక్కడికక్కడ మోహరించి మన మీదకే రానివ్వరు. ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం అదొకటి. తర్వాత నేవల్ బ్లాకేడ్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ నేవల్ బ్లాకేడ్ అంటే అరేబియా సీలో కరాచీ ఎయిర్పోర్ట్లు మొత్తం మనం బ్లాకేడ్ చేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ దానికి రానివ్వం. సో వెంటనే కరాచీ అనేది మనకు లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. INS విక్రమాదిత్య, INS విక్రాంతలో రంగంలో దిగితే, న్యూక్లియర్ సబ్మెరైన్స్ రంగంలో దిగి, అంటే ఏంటి, నేవీ వెళ్ళి అటాక్ చేస్తూ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ అటాక్ చేస్తూ ఉంటుంది, ఆర్మీ అటాక్ చేస్తూ ఉంటుంది. తర్వాత సైబర్ అటాక్లు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ వార్, తర్వాత స్పేస్ వార్ జరుగుతుంటుంది. స్పేస్ నుంచి మనం ఎక్కడికక్కడ దాన్ని కోఆర్డినేట్ చేస్తారు. సో ఇది కోఆర్డినేటెడ్ అటాక్ బై ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు ప్లస్ సైబర్ సెక్యూరిటీ వింగ్లు, ఈ రాకెట్ ఫోర్స్, ఇవన్నీ ఏకచిత్తంగా పాకిస్తాన్ ఒకేసారి అటాక్ చేస్తే దాని న్యూక్లియర్ వెపన్స్ తీయకుండా, దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయకుండా చేసేస్తాం అనమాట. ఇక ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే వాళ్ళు డిఫెన్స్లో పడిపోతారు. చూడండి, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతుంటే ఒక పెద్ద శత్రు భీకర ఇరాన్ని ఇజ్రాయెల్ ఎలా కొట్టిందండి. దాని ఆర్మీ చీఫ్ని, IRGC చీఫ్ని, న్యూక్లియర్ సైంటిస్టులని, పెద్ద పెద్ద ప్రధానులు లాంటి వాళ్ళని అటాక్ చేసి చంపేసింది. సో దాంతో ఇరాన్ అనేది డిఫెన్స్లో పడిపోయింది. అంతే, దాని యొక్క శక్తి కూడా బయటకు రాలేదు. అది ఇజ్రాయెల్ వార్ఫేర్. అలాంటిది మనం ఇజ్రాయెల్ హెల్ప్ తీసుకుని అలాంటిది మనం చేయబోతున్నాం ఇప్పుడు. సో పాకిస్తాన్ అంతం ఇదంతా ఒక పక్కన జరుగుతూ ఉంటే రెండో పక్కన దౌత్యయుద్ధం జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఏ పవర్ని కూడా పాకిస్తాన్ సపోర్ట్గా రానివ్వం, ఎక్కడికక్కడ దౌత్యయుద్ధం. ఇదే సమయంలో ఇండియా పాకిస్తాన్ అంతం ఓడించడం కాదండి, 6వ యుద్ధం జరిగితే ఇట్ వుడ్ బి ద ఫైనల్ వార్. అంటే పాకిస్తాన్ అంతం కోసం చేసే యుద్ధం. కాబట్టి పాకిస్తాన్ అంతం ఎలా అవుతుంది అంటే అక్కడ POKలే ప్రజలు ఆల్రెడీ ప్రొటెస్టులు చేస్తున్నారు. వాళ్ళు POKని ఇండియాలో కలిసిపోతుందని వాళ్ళు డిక్లేర్ చేస్తారు అక్కడ లీడర్స్. 2 బలూచిస్తాన్ తన స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇంకా పూర్తి స్వతంత్రం అయ్యి స్వతంత్ర దేశం వచ్చి దాన్ని ఇండియా రికగ్నైజ్ చేసి, తర్వాత ఇజ్రాయెల్ అంటే మన మిత్ర దేశాలు, రష్యా లాంటి దానితో రికగ్నైజ్ చేపిస్తాం. ఇంకా అది స్వతంత్ర దేశం అయిపోతుంది, అది సెపరేట్ అయిపోతుంది. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ని కూడా గుర్తిస్తే వాళ్ళు సెపరేట్ అయిపోతారు. తర్వాత సింధు, లాహోర్ వరకే ఈ POKని, ఇటు కరాచీ వరకే కొన్ని ప్రాంతాలు, మనకి సరిహద్దు ప్రాంతాలు మనం ఇండియా ఆక్యుపై చేసుకుని తనలో కనిపేసుకుంటుంది. అంతే, పాకిస్తాన్ అంతం. ఇది జరిగి తీరాలేదు, ఇది ఊహ కాదండి, ఇది నిజంగా జరిగేది. సలామీ స్ట్రైటేజ్ అనేది ఒక వ్యూహం ఉంటుంది అనమాట. చిలక కొట్టుడు అనేది తెలుగులో చెప్పాలంటే సలామీ అంటే ఫ్రమ్ ది ర్యాన్ ఆఫ్ కచ్, సర్క్రీక్ గుజరాత్ నుండి అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్, లేహ్ వరకే 3360 కిలోమీటర్ల ప్రాంతం అంతా ఒకేసారి ఆర్మీ ముందుకు కదులుతుంది. ఒక 5-6 లక్షల మంది ఆర్మీ. వెంటనే లాహోరు చూడండి, ఇండియా పాకిస్తాన్ చూస్తే ఇటు కరాచీ 146 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తర్వాత లాహోర్ ఎంతో ఉండదండి, పంజాబ్ అమృత్సర్కి 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తర్వాత ఇటు POK, వీటినన్నింటిని ఆక్యుపై చేసుకుంటే వెంటనే పంజాబ్, సింధు లాంటి రిచెస్ట్ స్టేట్లు పాకిస్తాన్లో వెంటనే ఇండియాలో కలిసిపోతాయి. బలూచిస్తాన్ సెపరేట్. అంటే మనం ఏంటి, శత్రువు అణ్వాయుధాలు బయటికి తీయకుండా ఇజ్రాయెల్ లాంటి, రష్యా లాంటి హెల్ప్లు తీసుకుని వాళ్ళు ఎయిర్ బేస్లను కొట్టేసి అసలు వాళ్ళు అడుగు తీసి అడుగులేని, చెయ్యి ఎత్తలేని పరిస్థితి క్రియేట్ చేసి వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్, మిసైల్ పనిచేయకుండా చేసేసి తర్వాత మనం కావాల్సిన ప్రాంతాలను ఆక్యుపై చేసుకుని అక్కడ దేశాలను విడదీసే వాళ్ళని, కావాల్సుకున్న వాళ్ళని స్వతంత్ర దేశాలుగా ఏర్పాటు చేసేసి శత్రువులు, మన శత్రు దేశాలు ఎవ్వరూ కూడా పాకిస్తాన్ సపోర్ట్గా రాకుండా చేసి కేవలం 3-4 రోజుల్లోనే, 3 నుంచి 10 రోజులండి అకార్డింగ్ టు ఆపరేషన్ సింధూర్ని గమనిస్తే, ఇంతటి యుద్ధ వ్యూహంతో, వార్ఫేర్ స్ట్రాటజీతో ఈరోజు ఇండియా సిద్ధమైంది. ఇది 2025 ఇండియా. దీని పవర్ ఆపరేషన్ సింధూర్లో మనం చెప్పాం. కాబట్టి నేను చెప్పేది ఏం విచిత్రం కాదండి, దాని మీద ఆధారపడి నేను అనాలిసిస్ చేస్తున్న యుద్ధ పత్రికలు ఇవన్నీ ఉంటాయి, ఈ కథనాలు. అందుకని ఇండియా అనేది ఈరోజు నేవీ, ఎయిర్ ఫోర్సు, తర్వాత మిసైల్ వింగ్ని, ప్రతి విభాగాన్ని శుద్ధి చేసుకుంది. తర్వాత గూగుల్ మ్యాప్ల కింద మనం ఆధారపడడం, నావిక్ అని మనమే స్పేస్ నుంచి స్పైయింగ్ శాటిలైట్ల ద్వారా నావిక్ డెవలప్ చేస్తున్నాం. లేజర్ గైడెడ్ అన్నిటిని ఎక్కడికక్కడ సిద్ధం చేసుకుని పెట్టుకున్నాం. దౌత్యపరంగా కూడా ఇండియా సూపర్ పవర్ అయిపోయింది. 4.5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ. మన వార్ బడ్జెట్ కూడా అంతే. అకార్డింగ్ టు సిప్రీ రిపోర్ట్ అనేది గ్లోబల్ పవర్ ఇండెక్స్ ప్రకారం 4th స్టేట్. సో దీంతో యుద్ధానికి ఎవరు రారు, దౌత్య యుద్ధాన్ని యాడ్ చేస్తున్నాం.
సో ఆది నాయకత్వం ఈరోజు మోడీ నాయకత్వం సంకల్పంతో హైలీ డిటర్మైండ్ అనమాట. మోడీ పాకిస్తాన్ అంతం చూస్తేనే రిటైర్మెంట్ అన్నట్టు కూర్చున్నారు. కాబట్టి యుద్ధం 6th వార్ అనివార్యం. ఇది ఫైనల్ వార్, పాక్ అంతమే. ఎంజీరావు గారు, చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తోంది. అమెరికా కూడా ఇప్పుడు పాకిస్తాన్ టర్న్ తీసుకున్న పరిస్థితి. టర్కీ ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం, డ్రోన్లు కూడా సప్లై చేసింది. ఇప్పుడు కూడా టర్కీ సపోర్ట్ పాకిస్తాన్కే. రీసెంట్గా సౌదీ అరేబియాతో ఒక వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కూడా చేసుకుంది పాకిస్తాన్. మరి ఈ కంట్రీస్ని ఆపి పాకిస్తాన్ని అంతం చేయడానికి భారత్ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? యుద్ధం వ్యూహం ఏంటి, అలాగే దౌత్య వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్తో భారతదేశానికి యుద్ధం వస్తే మనం గుర్తుపెట్టుకోవాలి, ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉన్నప్పుడే ఆ దేశాలన్నీ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు ద్వారా పాకిస్తాన్కి రుణాలు ఇప్పించినాయి. ఇటు అమెరికా ఇటు చైనా సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ వెపన్స్లో 82% చైనా వెపన్స్, ఇటు టర్కీ డ్రోన్లు ఇచ్చింది. అంటే ఇస్లామిక్ కంట్రీస్ ఇటు చైనా అమెరికాలు పాకిస్తాన్ అస్తిత్వాన్ని కోరుకుంటాయి. కాబట్టి వాటిలో సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అందుకని ఇండియా చాలా స్ట్రాటజికల్గా ఒక పెద్ద వ్యూహాన్ని చూడండి, 1971లో ఇందిరా అద్భుతమైన దౌత్య వ్యూహాన్ని కూడా అమలు జరిపింది. ఇటు అమెరికా అణ్వాయుధాలతో యుఎస్ఎస్ ఎంటర్ప్రైజు, బ్రిటన్ యుఎస్ ఎలిజబెత్ని అరేబియా సీలో పంపి ఇండియా మీద అణ్వాయుధాలు అయిపోతే ఇండియా అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసింది, యుఎస్ఎస్ఆర్తో రక్షణ ఒప్పందం చేసుకుని ఫ్రెండ్షిప్ ట్రీటీ, అటు అమెరికాని రష్యా ద్వారా ఆపేశాం. ఆ విధమైన స్ట్రాటజీ ఇప్పుడు మోడీ అమలు జరపబోతున్నారు. ఏ విధంగా అంటే ఇటు చైనా అమెరికాల మధ్య అక్కడ వాళ్ళకి కూడా ట్రేడ్ వార్ జరుగుతుంది, ఒకరికొకరు పడడం లేదు, అతిపెద్ద ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది చైనా అమెరికాల మధ్య. ఈ రెండు పాకిస్తాన్ తరపు రావాలంటే మనం ఒక చెస్ గేమ్ ఆడాలన్నమాట. ఏ విధంగా, చైనాకి ఏం కావాలి, పాకిస్తాన్ అనేది ఇండియాని ఆపడం. కానీ చైనాకి అత్యంత ప్రధానమైనది పాకిస్తాన్ కాదండి, తైవాన్ని కలుపుకోవడం, టిబెట్ని నిలుపుకోవడం. ఇండియా ఏమంటుంది, ఓకే నువ్వు పాకిస్తాన్ అంతం చేసేటప్పుడు నువ్వు సైలెంట్గా ఉంటే నీ తైవాన్ని నువ్వు కలుపుకునేటప్పుడు తైవాన్లో నీ భాగమని మేము ఒప్పుకుంటాం అంటే చైనా మాట్లాడకుండా నూరు మూసుకుని కూర్చుంటుందండి. వెంటనే మన స్ట్రాటజీని పాకిస్తాన్ విషయంలో అమలు జరుపుకోవచ్చు. 2, నువ్వు పాకిస్తాన్ రక్షణగా వస్తే మాత్రం ప్రత్యక్షంగా పరోక్షంగా ఈసారి ఎప్పుడైనా అంతకుముందు చేసినట్టు నీ టిబెట్ని మేము గుర్తించాం, టిబెట్ని చైనాలో అంతర్భాగం కాదని ప్రకటిస్తామంటే మాట్లాడకుండా కూర్చుంటుంది. అంటే వాళ్ళ టిబెట్ తైవాన్ విషయంలో నీకు సపోర్ట్గా ఉంటాం, ఎలాగో దాన్ని ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, చైనా మోస్ట్ పవర్ఫుల్ నేషన్ కాబట్టి. సో పాకిస్తాన్ విషయంలో నువ్వు సైలెంట్ అంటే చైనా అలాగే ఉంటుంది. కాబట్టి చైనాని మనం ఆపొచ్చు. ఇప్పుడు చైనాకి అమెరికాతో శత్రుత్వం ఉంది కాబట్టి అమెరికా ఇండియాతో కలిసింది అనుకోండి, ఇండియా వెళ్ళి అమెరికాతో, చైనా అంతం అవుతుందన్నమాట. కాబట్టి నేను న్యూట్రల్గా ఉంటాను, ఇటు అమెరికాతో దూరంగా, నీకు శత్రువు కాకుండా మేము న్యూట్రల్గా ఉంటాం, నీ పని నువ్వు చేసుకో, తైవాన్ సౌత్ చైనాలు అంటే చైనా మాట్లాడకుండా పాకిస్తాన్ సపోర్ట్ రాదు. సో ఆ విధంగా చేసుకోవచ్చు. ఇప్పటికీ ఎప్పుడు ప్రత్యక్షంగా అది రాలేదు కూడా, రాదు కూడా. ఇండియా అంటే దానికి భయం ఉంటుంది. సో ఆ విధంగా దౌత్య నీతిని చైనా మీద అమలు జరపాలి. ఇక అమెరికాకి విషయం వస్తే ఇక్కడ ఇజ్రాయెల్ అనేది ఉపయోగించుకోవాలి. ఈసారి 6th ఫైనల్ వార్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగితే ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధంలో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుద్ది. ఎందుకంటే రీసెంట్గా అది హమాస్తో యుద్ధం చేస్తూ ఉంటే, ఇరాన్తో యుద్ధం చేస్తూ ఉంటే పాకిస్తాన్ తన న్యూక్లియర్ వెపన్స్ని ఇజ్రాయెల్ మీద వేస్తాను అని బెదిరించింది. పాకిస్తాన్ ఇస్లామిక్ పాకిస్తాన్ అణ్వాయుధాన్ని ఇస్లామిక్ బాంబుగా అభివర్ణిస్తూ ఇటు సౌదీ అరేబియా రక్షణకు అది వెళ్ళింది, రక్షణ ఒప్పందం ద్వారా మీరు అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అణ్వాయుధాలు. గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ అణుస్థావరాల మీద ఎప్పుడో అటాక్ చేయడానికి ట్రై చేసింది. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీకి నెతన్యాహుకు అద్భుతమైన బంధం ఉంది, అది ఇండియాకి ఇజ్రాయెల్కి కూడా. మోడీ నెతన్యాహులు వెళ్ళినా ఇజ్రాయెల్ ఇండియా అనేది అణుబంధం, అద్భుతమైన బంధం అలా కొనసాగిద్ది, స్నేహబంధం. కాబట్టి ఈసారి పాకిస్తాన్ ఇండియా యుద్ధం వస్తే ఇండియా ఇజ్రాయెల్ని రమ్మంటది, ఇజ్రాయెల్ కూడా వస్తుంది. ఎందుకు, పాకిస్తాన్ అణ్వాయుధాలు నాశనం చేయడానికి. సో ఇజ్రాయెల్ హెల్ప్ మనకు ఉందనుకోండి, అమెరికా రాదు. ఇజ్రాయెల్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అవుద్దో అమెరికా దానికే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్కు ఉన్న యూత్ లాబియింగ్ ఫోర్స్ అమెరికాలో అలా ఉంటుంది అనమాట, డెమోక్రట్లు అయినా రిపబ్లికన్స్ అయినా. కాబట్టి మనల్ని ఇజ్రాయెల్ని అక్కడ ఇన్వాల్వ్ చేస్తే భారత్ పాక్ల యుద్ధంలో అమెరికా న్యూట్రలైజ్ అవుతుంది. అది మనం మర్చిపోకూడదు. ఒకవేళ పాకిస్తాన్ అంతమవుతే ఇండియా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇండియా స్ట్రెంగ్తన్ అవుతే చైనాని ఎదుర్కొంటాం. కాబట్టి చైనాని అడ్డుకోవాలంటే ఇండియా స్ట్రాంగ్గా ఉండాలనేదే అమెరికా, ఈ ట్రంప్ను మినహాయిస్తే. కాబట్టి అమెరికా అంతర్వ్యం, కాబట్టి అమెరికా కూడా న్యూట్రల్ అవుతుంది. ఇలాంటి అద్భుతమైన దౌత్య యుద్ధాన్ని కూడా మనం జాగ్రత్తగా చేయాలి. ఈ దౌత్య యుద్ధం అనేది ఎప్పుడూ కూడా ఏంటంటే ఒక యుద్ధంలో గెలవాలంటే వ్యూహం ముఖ్యం.
వ్యూహంతోనే కానీ బలంతో కాదు గెలిచే. యుద్ధాలు గెలవడానికి బలం కాదండి, వ్యూహం ముఖ్యం. ఇప్పుడు బలం ఉంది మనకి, వ్యూహం కూడా తోడైందంటే పాకిస్తాన్ అంతం చేసేటప్పుడు చైనాని అమెరికాని మనం ఆపొచ్చు. ఇక ముస్లిం దేశాలకు విషయానికి వస్తే ఏ ముస్లిం దేశం కూడా భారత్ పాక్ల మధ్య జరిగిన ఇప్పటివరకే జరిగిన 5 యుద్ధాల్లో ఏ ముస్లిం దేశం కూడా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకు అంటే ఇండియా అనేది ఆల్ ఇస్లామిక్ కంట్రీస్తో అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇరాన్తో అయినా, ఈ షియా నేషన్ అయిన ఇరాన్తో కూడా, అక్కడ సున్నీ నేషన్ సౌదీ అరేబియాతో మన బంధం ఉంది, కల్చరల్ రిలేషన్షిప్ ఉంది, యుఏఈతో వ్యూహాత్మక రిలేషన్షిప్ ఉంది మనకి. అవి ఇండియాతో ఫ్రెండ్షిప్ని గౌరవిస్తాయని పాక్ సపోర్ట్గా రావు. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా మనం చూసాం, సౌదీ అరేబియా రాలేదు, గుర్తుపెట్టుకోవాలి. టర్కీ అనేది ఆయుధాలు ఇస్తుంది, కానీ టర్కీ కూడా ఈసారి అయితే రాదు. దానికి ఎలా బుద్ధి చెప్పాలో మనం చెబుతూనే ఉన్నాం. ఆల్రెడీ మోడీ దానికి సైప్రస్కి, అర్మేనియాకి అక్కడ ఆయుధాలు ఇస్తూ, బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ ఇస్తూ టర్కీని ఎక్కడ అదుపులో పెట్టాలో అక్కడ పెడుతున్నాం. టర్కీ అక్కడికి వచ్చి ప్రత్యక్షంగా పాకిస్తాన్ సపోర్ట్గా రాదు. ఏ ఇస్లామిక్ నేషన్ కూడా రాదు. పాకిస్తాన్ మనం ఏం చేసినా, ఎంత తుక్కు 2 ముక్కలు చేసినా ఏ ఇస్లామిక్ నేషన్ కూడా రాలేదు 1971 ఇందిరా టైంలోనే. సో ఇప్పుడు అవి పరోక్షంగా చేయడానికి ట్రై చేస్తే మనం దౌత్యం. ఎందుకంటే నేను ఏమిటి చెప్తున్నా, ఈ జరగబోయే 6వ యుద్ధం మొన్న ఆపరేషన్ సింధూర్ లాగా 5వ యుద్ధం లాగా ఒక స్విఫ్ట్, కేవలం 3 నుంచి 10 రోజుల్లో ముగిసిపోయే యుద్ధం. ఆ శత్రు దేశాలు దీనికి ఆయుధాలు పంపే లోపులోనే పాకిస్తాన్ అంతమైపోతుందండి. అలా ఉంటుంది. ఇజ్రాయెల్ యుద్ధం కూడా మనం చూసాం రీసెంట్గా. ఎక్కడ కూడా వాళ్ళు అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరు అక్కడ అమెరికాలో కదిలి ఒక 5 రోజులకు కానీ ఇక్కడ చేరుకోలేదు. ఈలోపే పాకిస్తాన్ అంతం. గుర్తుపెట్టుకోవాలి, కేవలం 48 గంటల్లోనే 90,000 ఆర్మీని ఇండియన్ ఆర్మీ పట్టేసింది 1971 యుద్ధంలో బంగ్లాదేశ్లో. అంత స్విఫ్ట్ వార్. ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్ చేసాం ఆపరేషన్ సింధు లాగా. కేవలం 3 వారం రోజుల్లో ఏ శత్రుదేశం వచ్చేలోపే మనం అంతం చేయొచ్చు పాకిస్తాన్. ఎక్కడ బలుచిస్తాన్ ఎక్కడెక్కడ ముక్కలు చేసి. సో ఒక అద్భుతమైన వార్ఫేర్, ఒక అంటే మిలిటరీ అనే ఒక మైటీ పవరే ఉపయోగించడంలే, ఒక వ్యూహంతో మనం ఈరోజు యుద్ధానికి సిద్ధపడి ఉంది ఇండియా. అందుకనే యుద్ధం ఎప్పుడని నిన్న ఆర్మీ చీఫ్ రాజస్థాన్లో ఒక మాట అన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఎంకరేజ్ చేస్తూ ఆర్మీ జనరల్, మన ఆర్మీకి మళ్ళీ భగవంతుడు ఒక ఆపర్చునిటీ ఇస్తే పాకిస్తాన్ అంతం చేద్దాం ఈసారి. అంటే ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీలో ప్రతి వ్యక్తి ఒక్కటే అనుకుంటున్నారు, ఇంకొకసారి దేవుడా ఇంకొకసారి పాకిస్తాన్ని నాశనం చేసే ఒక అవకాశం మాకు ఇమ్మని. ఎందుకంటే ఇది వేరే దేశంలాగే ఇక్కడ యుద్ధాలకి భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. అలాంటి ఆపర్చునిటీ ఒకటి కోరుకుంటున్నారు వాళ్ళు. ఈసారి అయితే కేవలం 48 గంటల్లో పాకిస్తాన్ అంతమైనా ఆశ్చర్యం లేదు. అందువల్ల 10 రోజులు అంటున్నాయి. ఎందుకంటే అణ్వస్త్రాలన్నింటినీ ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసి పడేస్తారు. ఇటు ఇజ్రాయెల్ రష్యా హెల్ప్ మనం తీసుకుంటాం. అంటే రష్యా ఇజ్రాయెల్ హెల్ప్ని మనం ప్రత్యక్షంగా తీసుకుంటున్నాం. కాబట్టి ఇరాన్ సైలెంట్ అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్ మనకు సపోర్ట్ చేస్తుంది. అందుకని ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి కూడా ఇక్కడ రాబోతున్నారు. ఇదంతా చూడాలి. ఒక దౌత్యంగా ఒక వ్యూహాన్ని ఇండియా సంసిద్ధం చేసుకుని ఈరోజు పాకిస్తాన్తో యుద్ధాన్ని కోరుకుంటుంది. కానీ ఇండియా వెళ్ళి పాకిస్తాన్ మీద అటాక్ చేయదు. పాకిస్తాన్ ఏదో విధంగా ఒక టెర్రరిస్ట్ దాడి ద్వారా ఎప్పుడైతే మన భారత్ని కెలుకుతుందో అప్పుడు ఒక ఆపరేషన్ సింధూర్ లాగా ఆపరేషన్ పాకిస్తాన్ ఎండ్ అనే ఆపరేషన్ జరిగిపోతుందండి ఈసారి. ఎంజీరావు గారు, ఫైనల్గా పిఓకేని స్వాధీనం చేసుకోవాలి, పాకిస్తాన్ని అంతం చేయాలి, పాకిస్తాన్ని ముక్కలుగా చేయాలి అనే డిమాండ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది మోదీ రిటైర్మెంట్కి ముందే, అంటే మోదీ ప్రధానిగా ఉన్న కాలంలోనే జరిగే అవకాశం ఉందా? యాక్చువల్గా 75 సంవత్సరాలు సెప్టెంబర్ 17 నాటికి ఈ సంవత్సరం మోడీ గారికి 75 సంవత్సరాలు నిండిపోయింది. ఆయన తప్పనిసరిగా ప్రధాని పదవిలోంచి వెళ్ళిపోతారు, ఆయనే పెట్టిన నీతి అని అనుకున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ కూడా వెళ్ళాలని కోరుకోలేదు, దేశం కూడా కోరుకోలేదు, మోడీ అసలా కోరుకోలేదు. అదేవిధంగా ఇంకోటి కూడా వినాలి, అజిత్ దోవల్ గారు ఇప్పటివరకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన. అజిత్ దోవల్ గారికి 80 సంవత్సరాలు నిండిని, రిటైర్మెంట్ అయ్యి ఇంకా 18 సంవత్సరాలు అయిపోయినాయి కూడా ఆయనకి. కానీ ఆయన కూడా రిటైర్మెంట్ అవ్వడంలే. ఎందుకు అంటే మోడీ అజిత్ దోవల్ రిటైర్మెంట్ అయ్యేది కేవలం పాకిస్తాన్ అంతమయ్యేకే అనే ఒక వాళ్ళ డిటర్మినేషన్ మనం చూడాలి. ఇప్పుడు మోడీ గత 11 సంవత్సరాలుగా ఆయన పదవిలో ఉన్నారు. మోడీ అంటే బీజేపీ యొక్క ఎయిమ్ ఏంటంటే అఖండ భారత్ అంటే ఇదేంటి, మీరు నెగిటివ్గా చూడవలసిన అవసరం ఇక్కడ లేదండి. అఖండ భారత్ అంటే ఏంటంటే ఒకప్పుడు భారతదేశం చాలా సుదీర్ఘంగా ఉండేది. ఇప్పుడు బ్రిటిష్ వాడి టైంలోనే 1947 కంటే ముందే బ్రిటిష్ వాడు ఏం చేశాడు, 1912, 20 ప్రాంతంలో మయన్మార్ని డివైడ్ చేశాడు. ఇప్పుడు మయన్మార్ని దాన్ని స్వతంత్ర దేశం చేశాడు. 1947 ఇటు పాకిస్తాన్ విడదీసేశాడు. ఇటు నేపాల్, భూటాన్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇండియాలో ఉండే వాటిని ఒక స్వతంత్ర దేశాలుగా చేశాడు, శ్రీలంకని.
ఆఫ్ఘనిస్తాన్ని ముందే అయిపోయింది. సో ఈ విధంగా ఏంటి, ఇండియా అనేది సుమారు ఇప్పుడు 32 లక్షల చదరపు కిలోమీటర్లు కాదండి, బ్రిటిష్ టైంలో 48 లక్షల చదరపు కిలోమీటర్లు ఉండేదాన్ని డివైడ్ చేసాడు వాడు. ఇప్పుడు మనం భారతదేశం చాణుక్యుడు మౌర్య చంద్రగుప్తుడు ద్వారా ఏర్పాటు చేసిన అఖండ భారతం మనం కోరుకుంటున్నాం. అదేది కాదు, భారత సంస్కృతి అక్కడ ఉంది, భారత సంస్కృతి ప్రజలు ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో మన ఇండియన్ సంస్కృతి ఉంటుంది, మతాలకు అతీతంగా ఉంటుంది. ఇది హిమాలయాల నుండి, అచేతు హిమాలయాల నుండి అక్కడ హిందూ కుష్ మౌంటైన్స్, ఆ మౌంటైన్స్ నుంచి ఇటు నార్త్ ఈస్ట్ నుంచి ఇటు కింద ఇండియన్ ఓషన్ మధ్యలో ఉంటుంది. 48 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఉపఖండం అంటారు. దీన్ని అఖండ భారత్. ఇది స్వప్నం, మోడీ స్వప్నం, ఆర్ఎస్ఎస్ స్వప్నం. మరి పాకిస్తాన్ సర్వైవ్ అవ్వలేదు. పాకిస్తాన్ ఉంటే మనకు ఎప్పుడు ప్రాబ్లమే. కాబట్టి వీటన్నిటిని మనం కలుపుకోవాలి. ఇదంతా వాళ్ళు ఉండలేరు. కాబట్టి ఆ ఫెయిల్డ్ స్టేట్ మధ్యలో ఇండియా ఎక్కడ ఉంటుందండి? ఇండియా ఎక్కడ సూపర్ పవర్ అయిపోద్ది? ఇండియా సూపర్ పవర్ వికసిత భారత్ 2047 అంటే ఇవన్నీ అవ్వాలి. సో మోడీ స్వప్నం అది. సో మోడీకి ఆ అవకాశం ఇస్తుంది పాకిస్తాన్, అది సర్వైవ్ అవ్వలేక టెర్రరిస్టుల ద్వారా. కాబట్టి పాకిస్తాన్ అంతం తప్పదు. కాబట్టి మోడీ రిటైర్మెంట్ కంటే ముందే భారత్ పాక్ల మధ్య 6వ యుద్ధం అనివార్యం అని తెలుస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు మీకు, పాకిస్తాన్ అది ఇండియాతో యుద్ధానికే వస్తుంది. ఎందుకంటే లేకపోతే అది సర్వైవ్ అవ్వలేదు. భారత వ్యతిరేకత ఉంది అక్కడ, ప్రజలు ఒప్పుకోరు. ఇండియాలో కూడా పీఓకే కలవాలని ఒక అద్భుతమైన డిమాండ్ ఒకటి ఉంటుంది. అక్కడ బలూచిస్తాన్ పీఓకే, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, సింధు, పంజాబ్ అన్ని ప్రావిన్సులు పాకిస్తాన్లో తిరుగుబాట్లు ఉన్నాయి. కాబట్టి ఇది మంచి టైం. ఇందిరా 2 ముక్కలు చేసింది బంగ్లాదేశ్ని కలుపుకోకుండా. బట్ మోడీ అయితే అలా కాదు, పీఓకేని కొన్ని ప్రాంతాలను కలుపుకొని మిగిలిన స్వతంత్ర చిన్న చిన్న దేశాలుగా ఏర్పడతాయి, కానీ అది భారత పరిధిలోనే ఉంటుంది. సో ఇది మోడీ రిటైర్మెంట్ అవ్వక ముందే భారత పాక్ల మధ్య యుద్ధం వస్తే అదృష్టవశాత్తు అది పాక్ అంతమే. అజిత్ దోవాల్ గారు ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినా ఆయన రిటైర్డ్ అవుతులేదంటే ఆ శుభ మూమెంట్కు ఇండియన్ ఆర్మీలో ప్రతి వాళ్ళు, ద్వివేది గారు అన్నట్టు, ఆర్మీ చీఫ్ అన్నట్టు, ఇండియా ఒక మంచి ఆపర్చునిటీ దేవుడు ఇస్తే బాగుండు, కోరుకుందాం. కానీ ఈసారి వస్తే పాకని అంతం చేసేద్దాం, మ్యాప్ నుంచి లేకుండా చేసేద్దామని ఒక ఇండియన్ ఆర్మీ చీఫ్ అండి. ఇక్కడ మీరు అనుకుంటారు ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇలా ఎప్పుడు మాట్లాడరండి. ఇండియన్ ఆర్మీకి కొన్ని పరిధులు ఉంటాయి. చూడండి, మాకు అవకాశం వస్తే, ఎందుకంటే పాకిస్తాన్లో అవకాశం ఆర్మీకి ఇవ్వక్కలేదు, వాళ్ళు తీసేసుకుంటారు వాళ్ళు. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇండియాలో ఒక అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉంటుంది. ఈ రాజ్యాంగ వ్యవస్థ దాటి ఆర్మీ కానీ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ ఎప్పుడూ ఒక స్టెప్ వేయలేదు. అందుకని ఇండియాలో ఆర్మీ ప్రభుత్వం వస్తుంది అనే ఊహ కూడా ఇండియాలో రాదు. ఇండియా చుట్టూరు వస్తాయి. ఇండియాలో ఆర్మీ ప్రభుత్వం ఆర్మీ ఎప్పుడైనా తిరుగుబాటు అంటే ఎప్పుడూ జరగదు. ఒక అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉంది. ఇక్కడ వాళ్ళకి ప్రజాప్రభుత్వం వాళ్ళకు అనుమతి ఇస్తేనే అటాక్ చేస్తారు. చూడండి, వాజ్పేయి 1999లో వాజ్పేయి ఒక పెద్ద కమాండ్ చేశాడు ఆర్మీని, మీరు యుద్ధం చేయండి కానీ బోర్డర్ దాటకూడదంటే మిరేజ్ 2000 ఫైటర్స్ లాంటివి కూడా, MiG-27 కూడా బోర్డర్ దాటకుండా ఎంత కష్టమైన యుద్ధం చేశారు వాళ్ళు. పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వకుండా యుద్ధం చేశారండి. సో అది ఇండియన్ ఆర్మీ నిబద్ధత. కాబట్టి ఆ నిబద్ధతకు అనుకూలంగా ఈరోజు యుద్ధాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. వస్తే చాలు, ఇదే చివరి యుద్ధం చేసేద్దాం అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఎంతో మొన్న కాన్ఫిడెన్స్తో ఆపరేషన్ సింధూర్లో విజయం వచ్చింది. మోడీ అద్భుతమైన నాయకత్వ పటిమ, ఆయన దౌత్యుద్ధం చేయగలడు, ప్రపంచ నేత. అదేవిధంగా ఆర్మీకి అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఇవ్వగలుగుతాడు. 11 సంవత్సరాలు వరల్డ్ క్లాస్ లీడర్. సో ఇలాంటి వరల్డ్ క్లాస్ లీడర్ ఉండగానే, భారత్ పవర్ఫుల్గా ఉండగానే, నాయకత్వం ఉండగానే యుద్ధాలు చేయగలుగుతాం. కాబట్టి మోడీ ఉంటేనే భారత్ పాక్ల యుద్ధం జరిగితే అందులో పాక్ అంతం అవుతుంది. కాబట్టి మోడీ రిటైర్మెంట్ ముందే ఇది జరగవచ్చు.